టేక్ ఇట్ ఈజీ, కొంచెం ఇది లైఫ్ అండ్ డెత్ కాదు అనేది వాళ్ళకి కొంచెం అర్థం చెప్పాలి. అంటే ఇది 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 ఎండ్ ఆఫ్ ద అది కాదు, దెర్ ఆర్ థింగ్స్. నేను అందరికి ఒకటే చెప్తాను ఏంటంటే, ఎగ్జామ్ రేపు లేకపోతే ఎల్లుండి అనగా ఇవాళ కూర్చొని నువ్వు రాత్రి అంతా కూర్చొని చదవడంలో లాభం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది కౌంటర్ ప్రొడక్టివ్. ఇన్ఫ్యాక్ట్ అది నువ్వు అప్పటివరకు చదివింది కూడా నీకు రేపు ఎగ్జామ్ రోజు యూ మే నాట్ బి రాయలేకపోవచ్చు. సో రోజు ఎంతో కొంత చదివేది, లేకపోతే ఎగ్జామ్ ఇంకా 1 మంత్ ఉన్నప్పుడు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం ఎంత అయితే అంతదో అంతే. అండ్ నీ ఫైనల్ ఎగ్జామ్ అయినా నీ క్లాస్ టెస్ట్ అయినా యూ గివ్ ఇట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్. అప్పుడు నీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒకటి పెద్దది ఏదో ఓవర్వెల్మింగ్గా నాకు చాలా నేను బర్డెన్ లాగా తీసుకోకుండా ఉంటుంది. సో ఈవెన్ చిన్న చిన్న మీకు ఎవ్రీ డే ఎవ్రీ వీక్ పెట్టే టెస్ట్లు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి చదివితే ఐ థింక్ ఇట్ విల్ బీ ఈజీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ స్లీప్ వెల్, ఈట్ వెల్. నేను తినకుండా మరీ చదివేటోళ్ళు ఉంటారు, రాత్రి అంతా నిద్ర డిస్టర్బ్ చేసుకొని చదివేటోళ్ళు ఉంటారు. దోస్ ఆర్ అబ్సల్యూట్లీ అంటే నాట్ అడ్వైజబుల్.